టీడీపీ మద్యం సిండికేట్ అడ్డుగోలు దోపిడీతో మరో రికార్డు సృష్టించింది. సంక్రాంతి పండుగ 3 రోజులు మద్యాన్ని ఏరులై పారించి ప్రజలను మత్తులో ముంచేసింది. బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా బార్లు తెరిచి గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం విక్రయాల జోరు కొనసాగింది. ఫలితంగా ఈ ఒక్క నెలలోనే మద్యం నుంచి ప్రభుత్వానికి 3,000 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి సీజన్లో టీడీపీ మద్యం సిండికేట్ పండుగ చేసుకుంది. 3 బీర్లు 6 నిబ్బులుగా మద్యాన్ని ఏరులై పారించింది. ప్రైవేటు మద్యం దుకాణాలు బార్లతో పాటు 75,000కు పైగా బెల్టు దుకాణాల జోరు కొనసాగింది. కోడి పందాల బరులు, మట్కా జూదాల డెన్లు, బీచ్లు, వీధి వాడ విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు నెలకొల్పి యథేచ్ఛగా దందాకు తెగబడింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తుండిపోయింది. ఫలితం మద్యం అమ్మకాల్లో చంద్రబాబు సర్కార్ కొత్త రికార్డు సృష్టించింది. ప్రజలను మత్తులో ముంచేసి సంక్రాంతి సీజన్ మద్యం అమ్మకాల్లో ఏపీ కొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి 17 వరకు రాష్ట్రంలో ఏకంగా 1797.57 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని విక్రయించినట్లు లెక్కలు తేలాయి. మొత్తం 24.64 లక్షల మద్యం కేసులు, 11.36 లక్షల బీరు కేసులు విక్రయించారు. గత ఏడాది సంక్రాంతి సీజన్ సందర్భంగా జనవరి 1 నుంచి 17 మధ్య 1531.18 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మరో 266.39 కోట్ల మేర అధికంగా మద్యం విక్రయాలు సాగాయి. ఇక ఈ నెలాఖరుకు మద్యం విక్రయాలు 3,000 కోట్ల రూపాయల మార్కును దాటుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. సంక్రాంతి సీజన్ మద్యం విక్రయాల్లో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో అత్యధికంగా 111.97 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయించారు. తర్వాతి స్థానాల్లో 108.17 కోట్ల రూపాయల విక్రయాలతో విశాఖ జిల్లా రెండో స్థానంలో ఉంది. 97.43 కోట్ల రూపాయల మద్యం విక్రయాలతో నెల్లూరు జిల్లా మూడో స్థానంలో, 91.91 కోట్ల రూపాయల అమ్మకాలతో ఎన్టీఆర్ జిల్లా 4వ స్థానంలో ఉన్నాయి.